వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమరవెల్లి మల్లన్న జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక సంక్రాంతి ముగియడంతో ప్రతి ఆదివారం జాతర జరగనుంది. 2 నెలల పాటు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం వరకు కూడా నిర్వహించనున్నారు. ఇక తొలి ఆదివారానికి మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో విడితి చేసి ధూళి దర్శనం కూడా చేస్తున్నారు. రైట్గా జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా ఈ జాతరకు భక్తులు తరలివస్తుంటారు. జాతరలో 2వ ఆదివారాన్ని లష్కర్ వాంగాగా పిలుస్తారు. ఇక ఎక్కువగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన భక్తులు తరలివస్తారు. 3 రోజుల పాటు ఆలయం వద్ద సందడి చేస్తారు. డోలు, డప్పు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలు, పూనకాలతో శివసత్తుల నృత్యాలతో హోరెత్తుతుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమరవెల్లి మల్లన్న జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక సంక్రాంతి ముగియడంతో ప్రతి ఆదివారం జాతర జరగనుంది. 2 నెలల పాటు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం వరకు నిర్వహించనున్నారు. ఇక తొలి ఆదివారం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా వస్తారని అధికారులు భావిస్తున్నారు. అప్పటికే ఆలయ అధికారులు కూడా విడితి చేసి ధూళి దర్శనం చేసుకున్నారు. ఇక తర్వాత జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు, అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా ఈ జాతరకు భక్తులు వస్తూ ఉంటారు. ఇక జాతరలో ఉండే ఆదివారాన్ని లష్కర్ వంగాగా పిలుస్తారు. ఎక్కువగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన భక్తులు తరలివస్తారు. 3 రోజుల పాటు ఆలయం వద్ద సందడి చేస్తారు. డోలు, డప్పు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలు, పూనకాలతో శివశక్తుల నృత్యాలతో హోరెత్తుతుంది.